న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గురు పౌర్ణమి వేళ భక్తులతో కిటకిటలాడిన బాబా మందిరాలు. సద్గురువు అనుగ్రహం కోసం క్యూలైన్లో బారులు తీరిన భక్తులు. ముత్యాలంపాడు బాబా మందిరం అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. జగన్ ఢిల్లీకి వెళ్తే అక్కడికే వెళ్లి సంగతి తేల్చుకుంటానన్న ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత. వైసీపీ పాలనలో శాంతి భద్రతలు, వివేకానంద హత్య ఉదంతాలపై ఢిల్లీలో తేల్చుకుందామంటూ సవాల్. దుర్గమ్మ సన్నిధిలో ముగిసిన శాకాంబరీదేవి ఉత్సవాలు. ఆదివారం ఆషాఢమాస సారి సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చిన భక్తులు. గొప్ప మెజారిటీతో గెలిపించిన సెంట్రల్ ప్రజలకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, కె రవికుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గురు పౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు. ఓం దివ్య బోధకాయ నమః. ఓం దత్త గురవే నమః. ఓం మౌన వ్యాఖ్యా సమలుస్తాయ నమః. ఓం జ్ఞాన స్వరూపాయ నమః. ఓం సువర్ణ దత్త లక్ష్మీదా వృత్త దీక్షాధారాయ నమః. ఓం మాల్యాద్రిలయాయ నమః. ఓం చేవూరి వాసాయ నమః. ఓం సమాధిస్థితాయ నమః. ఓం స్మృతిర్తత్వభాసురాయ నమః. ఓం భవబంధ విమోచనాయ నమః. ఓం సంకల్ప మాత్ర క్లేశ నివారణాయ నమః. ఓం కృతజ్ఞాయ నమః. ఓం శ్రీరామదూత స్వామి ప్రియాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం కోటికందర్పలావణ్యాయ నమః. ఓం కుమారికాయ నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం పరబ్రహ్మాత్మికాయ నమః. ఓం నిరూపాధికాయ నమః. ఓం గోలక విలాసిన్యే నమః. ఓం చిత్తచంద్రప్రభాయ నమః. ఓం పరాప్రవిద్యాప్రదాయిన్యే నమః. ఓం భక్తరిజాపత్యవర్ధిన్యే నమః. ఓం అభీష్ట సంతానప్రదాయినే నమః. ఓం గోలోకపాలికా శిరోజోద్భవ ద్వాదశ వర్షిణ్యే నమః. ఓం భక్తి సాధ్యాయ నమః. ఓం ప్రేమ సులభ. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్తే తాను కూడా అక్కడికే వెళ్లి తేల్చుకుంటానని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైఎస్ వివేకానంద హత్యతో పాటు వైసీపీ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తమ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో చర్చించేందుకు తానే వస్తానని సవాల్ విసిరారు. అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయని, జగన్ మరో మార్గంలో వెళ్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. అసెంబ్లీలో ఈ నెల 24న శాంతి భద్రతలపై శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ చేపట్టనుందని తెలిపారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని అన్నారు. ఢిల్లీకి వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చని చెప్పారు. జగన్ చేస్తున్న శవ రాజకీయాలకు ఆయనకు సిగ్గనిపించకపోయినా ఏపీ ప్రజలు ఆయన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారని అనిత అన్నారు. జగన్ చెప్పినట్లు నెల రోజుల వ్యవధిలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయటపెట్టాలని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన 3 తెలుగుదేశం వారేనని తెలిపారు. ఒక విష సంస్కృతి క్రియేట్ చేయడానికి, అదేవిధంగా ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటడానికి ఇంతకుముందు సీఎంగా ఉండి 2019 నుంచి 24 వరకు సీఎంగా ఉండి ప్రజల చేత చేత్కరించబడి 11 సీట్లకే పరిమితమైన ఒక పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనాచి కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 2019 నుంచి 24 వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసుల సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి, ప్రజల మీద హత్యలు చేసి, ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి
ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరం కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము. ఎన్నికల సంగ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తన వెన్నంటే ఉన్నారని, వారి కష్టానికి ఫలితమే తనకు లభించిన ఎమ్మెల్యే పదవి అని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. తన విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావును పాయకాపురం కండ్రిక వాసులంతా ఘనంగా సన్మానించారు. శనివారం సాయంత్రం పైపుల్ రోడ్డు కూడలి నుంచి ముందుగా ద్విచక్ర వాహనాల ప్రదర్శన ప్రారంభమైంది. దీని వెనుక ప్రత్యేకమైన కారుపై బోండా ఉమామహేశ్వరరావు ఊరేగింపుగా పాయకాపురంలోని ఎస్ఎస్ కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాయకాపురం వాసుల ఆధ్వర్యంలో భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉమా, సెంట్రల్ నియోజకవర్గంలో 68,086 ఓట్లు భారీ మెజారిటీతో గెలుపొందడం వెనుకాల కార్యకర్తల శ్రమ దాగి ఉందన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలువునా దోచుకుందన్నారు. సూపర్ 6 పథకాలతో సంక్షేమంతో పాటు అమరావతి, పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు తాడేకోరు శివనాగరాజు, వీరస్వామి పాల్గొన్నారు. అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనంతరం వచ్చినటువంటి ప్రజా పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఉత్సవ సందర్భంలో పండగలాగా ఉంది. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటేపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతిగా పరిపాలన కొనసాగించడం వల్ల ప్రజలు సంతోషంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. దుర్మార్గపు రోజులు పోయినాయి, రాక్షస పరిపాలన పోయింది, నియంతృత్వ పరిపాలన పోయింది. ప్రజా పరిపాలన జూన్ 4వ తారీఖు నాడు ప్రకటితమైంది, ఈ రాష్ట్రంలో అమలవుతుంది. ఈరోజు అన్ని ప్రజలకు సంబంధించినటువంటి హామీలు, పింఛన్లు పెంచాం, మెగా డిఎస్సి ఇచ్చాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం, అట్లాగే రైతులకి డబ్బులు వేయటం సంతకం పెట్టాం. అంతేకాకుండా అన్ని రకాలుగా ప్రజలకి రేపు రాబోయే 15వ తారీఖు నాడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ రాష్ట్ర వ్యాప్తంగా, అట్లాగే బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణం పెడతాం కానీ అన్నింటినీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలకి ప్రజా పరిపాలన అందిస్తాం. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి భారీ సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన గెలవడానికి ఈ కాలనీ నుంచి మీ అందరూ కూడా కష్టపడ్డారు. ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణం మా కాలనీ వాసుల కూడా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చేయడానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను. ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా, మా అందరి కోరికలకు అనుగుణంగా వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ ప్రతినిధిగా మేము ఎన్నుకున్నటువంటి మరి ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమా గారికి సన్మానం చేయటం అంటే మా అందరికీ ఆనందం. మరి ఎంప్లాయీస్ సమస్యలన్నీ ఎన్నో రిటైర్డ్ ఎంప్లాయీస్వి అందరి సమస్యలకి పరిష్కారం ఈ ప్రభుత్వంలో దొరుకుతుందని ప్రజలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని, పనిచేసే ఈ ప్రభుత్వాన్ని, ప్రజలకి ఉపయోగపడే ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రగతిని ముందుకు నడిపించే ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శాకంబరి మహోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో విజయవంతంగా పరిసమాప్తమయ్యాయి. యాగశాలలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు దంపతుల చేత ప్రత్యేక పూజలను చేయించారు. అనంతరం వారి చేత హోమగుండంలో పూజా కార్యక్రమం సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేయించడంతో శాకంబరి ఉత్సవాలు పరిసమాప్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు శాకంబరి దేవి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. యాగశాలలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు దంపతుల చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారి చేత హోమగుండంలో పూజా కార్యక్రమం సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేయించడంతో శాకంబరి ఉత్సవాలు పరిసమాప్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పంటలు సకాలంలో పండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఈ ప్రత్యేక ఉత్సవాలలో నిర్వహించడం జరిగిందని అన్నారు.
భక్తులు, దాతలు ఈ ఉత్సవాలకు అవసరమైన కూరగాయలు, పండ్లు తదితర వాటిని స్వచ్ఛందంగా ఇవ్వటంతో ఈ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అన్ని శాఖలు అధికారులు సంపూర్ణ సహకారం అందించడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఈ 3 రోజుల పాటు యాగశాలలో అమ్మవారికి వివిధ రకాలైన ప్రత్యేక వైదిక కార్యక్రమాలను వైదిక కమిటీ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు ఈవో తెలిపారు. ఇంద్రకీలాద్రి క్షేత్రంపై శాకంబరి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకోవడం జరిగింది. మరి శాకంబరి ఉత్సవాలంటేనే వివిధ రకాలైన శాఖలకు అనగా ఆకుకూరలు, గ్రీన్ వెజిటబుల్స్కు ప్రసిద్ధి. ప్రకృతి మనకు ఎన్నో రకాలైనటువంటి ఈ వెజిటేషన్ను సృష్టించి ప్రజల బాగు కోసం, జనుల యొక్క సుఖ సంతోషాల కోసం సృష్టించబడిందో వాటిని అమ్మవారికి సమర్పించి ఇలానే మమ్మల్ని చల్లగా చూడమని వేడుకోవడం శాకంబరి ఉత్సవాల్లోని అంతరార్థం. మరి ఇలాగా అన్ని కార్యక్రమాలు దాతల సహకారంతో జరిగాయి. 35 టన్నుల దాకా మనకు దాతలు కూరగాయలు పంపించారు, వాళ్ళ శక్తి కొద్దీ పంపించారు. మరి ప్రతిరోజు వాటిని అలంకారప్రాయంగా తీర్చిదిద్ది, అలాగే గర్భాలయము, అంతరాలయము, ముఖమంటపాన్ని తీర్చిదిద్దడంతో పాటు ప్రాంగణంలో నవదుర్గలను కొలువుదీర్చి, అలాగే ఈ కూరగాయలతో స్వామి అమ్మవారిని కూడా చక్కగా సింహవాహనాన్ని అలాగే నాగాభరణాన్ని కూడా ఈ కూరగాయలతో చేసి ప్రదర్శనకు పెట్టడం జరిగింది. భక్తులు చాలా ఆనందంగా తిలకించి వాళ్ళకు తోచినటువంటి పారాయణ కావచ్చు, కోలాటం కావచ్చు, పాటలు కావచ్చు పాడుకుంటూ అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జనసేన కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును నాగబాబు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ కోసం కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేశారు. పార్టీ కోసం పనిచేసిన వారి కుటుంబానికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆయన కష్టార్జితాన్ని బీమా కింద సొమ్మును చెల్లించారు. వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అధినేత అండగా నిలిచారని నాగబాబు చెప్పారు. 17.45 కోట్లు ఇప్పటి వరకు బీమా కింద మృతుల కుటుంబాలకు అందజేశామని తెలిపారు. మాది మధ్యతరగతి కుటుంబం. ఎన్నో ఇబ్బందులు చూశాం. అనారోగ్యం పెద్దది అయితే చికిత్సకు డబ్బు లేని పరిస్థితి. ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబం అనేక పాట్లు పడుతుంది. జనసేన కార్యకర్తలు అలా బాధలు పడకూడదనే పవన్ కళ్యాణ్ ఇలా భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ నేడు బీమా కట్టుకోవడం అలవాటు చేసుకోండి. పవన్ కళ్యాణ్ 3,000 మంది రైతులకు 1,00,000 చొప్పున ఇచ్చారు. ఒక నిర్మాతగా నేను నష్టపోతే నా తమ్ముడు పవన్ నాకు అండగా నిలిచాడు. నేను కూడా నా వంతుగా ఎంతో కొంత సాయం అందిస్తా. నాకు ఎటువంటి పదవులపై కోరిక లేదు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నిలబెట్టేందుకు నాకు చేతనైనంత చేస్తానని నాగబాబు అన్నారు. నాకు ఓపిక ఉన్నంత వరకు జనసేన కోసం పనిచేస్తా. కూటమి అధికారంలోకి రావడం ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ప్రజలకు మంచి జరుగుతుందని నాగబాబు చెప్పారు. మా సాయశక్తుల అంటే పవన్ కళ్యాణ్ గారి సాయశక్తుల చాలామందికి హెల్ప్ చేశారు. కానీ ఇంకా ఎఫెక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా ఎలా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన కార్యకర్తలకి బీమా సౌకర్యం చేయిస్తే అది క్రియాశీలక మెంబర్స్ అంటే జనసేన మెంబర్స్గా కానీ ప్లస్ వాళ్ళ జీవితానికి ఒక సేఫ్టీ కానీ ఉంటుందని ఆలోచించి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన. చాలా పార్టీల్లో చనిపోయిన కార్యకర్తలకి ఆయా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలా చేయాలన్నప్పుడు ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఐడియా ఈ క్రియాశీలక మెంబర్స్, ఈ మెంబర్షిప్ 2021లో 1,00,000 మంది, 2022లో 3,50,000, 2023లో 6,47,000 మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు. గొప్ప మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. ప్రజలందరూ కూటమికి ఓటు వేయటం ద్వారా 68,886 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఎమ్మెల్యే బోండా ఉమా ధన్యవాదాలు తెలిపారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. స్థానిక 64వ డివిజన్ నాయకుడు కె రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం పైపుల్ రోడ్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ పైపుల్ రోడ్ నుండి ప్రకాష్ నగర్, పాయకాపురం, కండ్రిగ వరకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ కె రవికుమార్తో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తీన్మార్, డీజే, డప్పు వాయిద్యాలతో బాణాసంచా కాల్చుతూ బోండావమ్మకు ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడుగుతా బోండావమ్మకు ప్రజలందరూ కరచాలం చేస్తూ ర్యాలీ సాగింది. టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే బోండావమ్మను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బోండావమ్మ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు మోపారని అన్నారు. పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్ తొలగించడం జరిగిందని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం జరిగిందని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులను చేశారని అన్నారు. ఎన్నో ఇబ్బందులు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పడ్డారని, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయనని ప్రజలందరూ ఎదురు చూశారని అన్నారు. ఎన్నికలు రావడం, ప్రజలందరూ కూటమికి ఓటు వేయడం ద్వారా 68,886 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఎమ్మెల్యే బోండా ఉమ ధన్యవాదములు తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే పింఛన్లు పెంచారని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కూడి ఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. వ్యాన్ బ్రిటల్ యాక్ట్ రద్దు చేశారని అన్నారు. రానున్న రోజుల్లో అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఇక 3 రాజధానులు అని వైసీపీ చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని అన్నారు. నారా చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర రాజధాని అమరావతి ఎంతగానో అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి లక్ష్యమని అన్నారు. స్థానిక నాయకుడు కె రవికుమార్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే బోండా ఉమ టీడీపీ శ్రేణులు సమక్షంలో టీడీపీ కండువాను కె రవికుమార్ దంపతులకు వేసి ఆహ్వానం పలికారు. తనపై నమ్మకం ఉంచి పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యే బోండా ఉమకు రవికుమార్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. 2024 మే 13వ తారీఖు ఎన్నికల అనంతరం జూన్ 4వ తారీఖు లెక్కింపులో కూటమి ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి కూటమి ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 164 సీట్లు గెలుపుతాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకి పరిమితం అవటం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రజా నిర్ణయం. నిరంకుశ పరిపాలనకు, అవినీతి పరిపాలనకు, అహంకార పరిపాలనకు, రాక్షస పరిపాలనకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మే 13వ తారీఖు 2024. మరి ఎన్నో నిర్బంధాలని, ఎన్నో ఆటంకాలని, మరెన్నో పోరాటాలని చేసి ఇవాళ ప్రజలకి 5 సంవత్సరాల ప్రజలకు అండగా నిలిచి ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి గెలుపుని కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఒక్కసారి ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు, ఎంత చరిత్ర ఉందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏ మచ్చ లేనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అవినీతి మరకతో జైల్లో పెట్టారు. కోర్టు ఆశ్చర్యపోయింది. మరి మీరు ఏ సాక్ష్యాధారాలతో మీరు ఆయన్ని, మాజీ ముఖ్యమంత్రిని కేసులో ఇరికిచ్చారంటే సమాధానం చెప్పలేని ప్రభుత్వం చేతులు ఎత్తేయడం వల్ల ఆయనకి బెయిల్ ఇచ్చి ప్రజల్లో ఉండమని కోర్టు ఆదేశం చెప్పింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే పర్యటించడానికి వీల్లేదు, రిషికొండ ప్రాంతంలో వెళ్ళటానికి వీల్లేదని చెప్పి ఆయన్ని హోటల్లో నిర్బంధించి హోటల్ గది నుంచి బయటకు కూడా రాకుండా నిలువరించినటువంటి సందర్భం ప్రజల ఆగ్రహానికి గురిచేసింది. సెంట్రల్ నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలో మునుపెన్నడి లేని విధంగా
68,886 ఓట్ల మెజారిటీతో అఖండ మెజారిటీతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టాప్లో బోండా ఉమామహేశ్వరరావు గారు గెలుపొందిన సందర్భంగా మేము ఈ విజయోత్సవ ర్యాలీని నిర్వహించుకున్నాం. ప్రజలు ఇంత బ్రహ్మాండంగా ఇంత ఇదిగా ఉమామహేశ్వరరావు గారిని మేళతాళాలతో ఈ రకంగా ఘనంగా సత్కరించుకున్నాం. ఇది మా సెంట్రల్ మా 64వ డివిజన్ మేము గొప్పగా ఫస్ట్ టైం మేము ఈ ర్యాలీని నిర్వహించడం మాకు చాలా ఘనంగా ఉంది. 64వ డివిజన్లో మరి కాకొళ్ళు రవికుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన ఎలక్షన్స్ ముందే బోండా ఉమా గారి నాయకత్వాన్ని బలపరచాలి, బోండా ఉమా గారు ఉంటేనే ఈ నియోజకవర్గానికి అభివృద్ధి, బోండా ఉమా గారు ఉంటేనే పేద ప్రజలకు సంక్షేమం అని నమ్మి ఆయన ఆ రోజున బోండా ఉమా గారికి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆయన అంతకుముందు స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గణేశ ఉత్సవాలు నిర్వహిస్తూ తన ఫ్రెండ్ సర్కిల్తో మరి పేద ప్రజలకి ఎన్నో మరి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు 64వ డివిజన్లో మరి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు 64వ డివిజన్లో మునిపెన్నడూ లేని విధంగా 2,510 మెజారిటీతో గెలిచినటువంటి మరి మెజారిటీ లేదు. అలాంటి మెజారిటీని సాధించినందుకు మరి ప్రజలందరూ కూడా మరి ఆయన్ని బ్రహ్మరథం పెట్టి తీసుకొచ్చారు. ఆయన కూడా ప్రజలకి ఇంత గొప్పగా స్పందించినందుకు, ఓట్లు వేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చారు. వన్ టౌన్ దూది ఫ్యాక్టరీ సందులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గురు షిరిడి సాయినాథునికి వేకువజాము నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వన్ టౌన్ చేపల మార్కెట్ సమీపంలోని దూది ఫ్యాక్టరీ సందులో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మందిరం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బాబా భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం బాబా మందిరం ధర్మకర్త పట్నాల హరిబాబు మాట్లాడుతూ భక్తులు స్థానికుల సహకారంతో శ్రీ షిరిడి సాయినాథ్ మందిరాన్ని ఏర్పాటు చేసి షిరిడి తరహాలో సాయినాథునికి నిత్య హారతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి గురు పౌర్ణమికి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, బాబావారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాకిన మోహన్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ భగవంతుడు, ఆ షిరిడీనాథుడు, షిరిడి సాయిబాబా గురు పౌర్ణమి సందర్భంగా వన్ టౌన్ చేపల మార్కెట్ దూది ఫ్యాక్టరీ సందులో 2015లో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా సాగిపోవటానికి కారణం ఆ బాబా గారు. ఈ రోజున ఆ బాబా గారి కార్యక్రమం పొద్దున్న ఉదయం 8 గంటలకి పంచహారతులు, అదే పంచామృతాభిషేకం, తర్వాత 10 గంటలకి లక్ష్మీ గణపతి హోమం, ఆ తర్వాత 1 గంటకి దాదాపు కొన్ని వందల మందికి ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ బాబా గారి భిక్ష ఈ రోజున ఈ ఏరియా మొత్తం కూడా, ఈ ఏరియా కాదు దేశ ప్రజలందరూ కూడా బాగుండాలని, సుభిక్షంగా ఉండాలని హోమం చేయటం, ఆ బాబా గారిని వేడుకోవటం, అందరూ కూడా గతంలో అనుభవించినటువంటి రాక్షసమైనటువంటి జీవితాన్ని పోగొట్టి ఇప్పుడు మంచి జీవితాన్ని ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మేము ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కొన్ని వందల మంది ఈ రోజున ఇక్కడికి వచ్చేటది బాబా గారిని దర్శించుకోవటం, అలాగే ఆయన అన్నప్రసాదం తీసుకొని వెళ్ళటం కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మేము ఒకటే ప్రజాసేవకి అంకితమే, ఆ బాబా గారి సేవలో ఉన్నాం. తప్పకుండా అందరూ మంచిగా ఉండాలని కోరుకున్న వాళ్ళు మా షిరిడి సాయిబాబా మందిరం ఉంటుందనేది మాత్రం కంపల్సరిగా, అలాగే అందరూ బాగుండాలి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జేసీఆర్ కాలనీ నుండి ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆషాఢమాస సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కాలనీ వాసులు 6వ అంతస్తులో అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపైన ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు గుండపు చలపతిరావు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుండపు చంద్రశేఖర్ అన్నారు. గుండపు చలపతిరావు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మకు ఆషాఢమాస సారె కార్యక్రమం జీసీఆర్ కాలనీలో వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అమ్మవారికి సారి సమర్పించేందుకు కాలనీ నుండి పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం సారి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ అమ్మవారి ఆషాఢమాస సారె కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, అలానే రాష్ట్ర ప్రజలకు మంచి చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడుకు తగిన శక్తిని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు గుండపు చంద్రశేఖర్ ఇతర సభ్యులు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బోండా ఉమామహేశ్వరరావు మొట్టమొదటిసారిగా తమ కాలనీకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తమకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. జీసీఆర్ కాలనీ వాసులు మొత్తం ఓ కుటుంబంలా ఉంటారని, అన్ని కాలనీలకు ఆదర్శంగా తమ జీసీఆర్ కాలనీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అమ్మవారికి ఆషాఢ మాస సారిని భక్తులు పెద్ద ఎత్తున మరి కనకదుర్గమ్మ తల్లి భక్తులు మా సోదరీమణులందరూ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల నుంచి ఒకవైపు గురు పౌర్ణిమ, ఒకవైపు ఆషాఢ మాసం అమావాస్య మొదటి సారిని తీసుకెళ్తా ఉన్నారు. పెద్ద ఎత్తున మా మహిళా సోదరీమణులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొనటం, మరి ఇవాళ గుండపు చలపతిరావు కాలనీలో మరి అక్కడ ప్రత్యక్షులు కానీ గుండపు చంద్రశేఖర్ కానీ ఇక్కడ స్థానిక పెద్దలు కానీ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఉదయాన్నే ఈ కార్యక్రమంలో పెట్టారు. మా మహిళా సోదరీమణులందరూ కూడా చక్కటి సంతోషాలతో అమ్మవారికి సారిని సమర్పిస్తూ ఉన్న సందర్భం చాలా సంతోషం. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అమ్మ ఆశీస్సులు చల్లని కరుణా కటాక్షాలు ఉంటే వేగంగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అమ్మవారిని భక్తులందరూ కూడా కోరుకోవాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గుండపు చలపతిరావు కాలనీ నుంచి వేలాదిగా కాలనీ వాసులందరూ కూడా ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించుకోవడానికి మేము వెళ్తా ఉన్నాం. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మా జీసీఆర్ కాలనీకి, అదేవిధంగా విజయవాడ నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని సర్వేజన సుఖంగా భవంతని కోరుకోవడం కోసం మేము వెళ్తా ఉన్నాం. అదేవిధంగా మనకి ప్రజానాయకుడు బోండా ఉమా గారు మరి ఎమ్మెల్యేగా గెలిచాక మొట్టమొదటిసారి మరి మా కాలనీకి ఇచ్చేసి మా కాలనీ వాసులంతా కూడా మమైకమైనందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. మా జీసీఆర్ కాలనీ తరఫున ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది ఈ విధంగా వెళ్తా ఉన్నాం. ఇది 3వ సంవత్సరం. మా కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మహిళామణులు, ఎందుకంటే మా జీసీఆర్ కాలనీలో అంతా కూడా ఒక కుటుంబంలాగా ఉంటాం. మా కాలనీ ఎక్కడైనా సరే ఒక ఆదర్శప్రాయంగా, ఆదర్శ కాలనీగా అందరూ మనల్ని పొందినటువంటి మా కాలనీలో ఒక కుటుంబంగా అందరంగా కలిసి వెళ్తున్నందుకు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాం. ఈ అమ్మవారి సారి జరుపుకుంటుంటాము ఆషాఢ మాసంలో. ఈ ఆషాఢ మాసం సందర్భంగా మా జీసీఆర్ కాలనీ నుండి కాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా, అంటే ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ కాలనీకి వచ్చి అమ్మవారి యొక్క ఈ కార్యక్రమం పాల్గొంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఇక్కడ నుంచి మేము అమ్మవారి గుడికి వెళ్తాము. అక్కడ మహామండపంలో ఈ నైవేద్యం అంతా కూడా అమ్మవారికి సమర్పించుకొని ఈ భక్తులు మొత్తం కూడా ప్రసాదం తీసుకుంటాము. ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ చల్లని చూపులు మా కాలనీ మీద, తద్వారా మన రాష్ట్రం మొత్తం మీద ఉండాలని చెప్పనేసి మేము భగవంతుని కోరుకుంటాము. ఇతర మహిళా మనులందరూ సుమారు 500 మంది మహిళా మనులందరూ పాల్గొని ఇది వరుసగా 3వసారి ఆషాఢ సారి మేము అమ్మవారికి సమర్పిస్తున్నాము. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు మహిళా మనులందరూ, మా కాలనీలో మహిళా మనులందరూ ప్రతి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే, ప్రతి సంవత్సరం 3వసారి సక్సెస్ఫుల్గా మన అమ్మవారి సారి సక్సెస్ చేస్తున్నాము. ఓకే, జై దుర్గా భవాని. మన ఇంట్లోనే ఆడపిల్లకి ఆషాఢ మాసంలో ఎలా అయితే అన్ని సారి పెడతామో అలానే అమ్మవారికి కూడా సారి పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలని కాలనీలో ఉన్న మహిళలందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారి దయ అందరికీ ఉండాలని, నిజంగానే ముందే మనకు మంచి రోజులు వచ్చాయి, మంచి పాలన వచ్చింది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలు అందరూ కూడా మంచిగా ఉండాలని, ఆ తల్లి దయ ఎప్పుడు కూడా మన మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇన్వైట్ చేసినందుకు కాలనీ జీఎస్ఆర్ కాలనీ పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా ఫ్యామిలీ లాంటిది, మా ఫ్యామిలీ ఎలా అయితే అటెండ్ అవుతామో, వీళ్ళు ఏ కార్యక్రమం పెట్టినా మమ్మల్ని పిలుస్తా అలానే మేము అటెండ్ అవుతాం. ఎందుకంటే ఫ్యామిలీ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. భవాని అండి. గుండపు చలపతిరావు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా జీసీఆర్ కాలనీలో గత 3 సంవత్సరాలుగా మేము ఈ అమ్మవారి సారి ప్రోగ్రామాన్ని జరుపుకున్నాం. మొదటి సంవత్సరం 150, రెండో సంవత్సరం 300, 3వ సంవత్సరం 500 దాకా మేము గత 3 సంవత్సరాల నుంచి చాలా
మంది ఆడపడుచులు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయిన చంద్రశేఖర్ అన్న గారి ప్రోత్సాహంతో బాగా చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇంకా జనాలు పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. సో ఇది అమ్మవారి సారితో పాటు మా మాచవరం మూలకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శాకంబరి దేవి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఇక ఆషాఢ మాస సందర్భంగా భక్తజనం అమ్మవారికి ఆషాఢ సారే ఘనంగా సమర్పించారు. దుర్గమ్మ చల్లని దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భక్తులు ఆకాంక్షను వ్యక్తం చేశారు. విజయవాడ మాచవరంలోని మూలకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు శాకంబరి దేవి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో మాచవరం ప్రజలు ఈ ఆదివారం అమ్మవారికి ఊరేగింపుగా బయలుదేరి ఆషాఢసారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి ప్రతినిధులు, పుర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు పవన్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడారు. సకల జీవరాశులకు అన్నార్తులు తీర్చే ఆ జగన్మాత శాకంబరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది అన్నారు. ఇక ఆషాఢ మాసం సందర్భంగా మాచవరం ప్రజలు అమ్మవారిని తమ ఆడబిడ్డగా కొలుస్తూ ఆషాఢసారి సమర్పించారన్నారు. ఆ దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ మాచవరం మూలకీలాద్రిపై వెంచేస్తున్న శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ కనకదుర్గ అమ్మవారికి గుడికి వచ్చేటువంటి ఈ యొక్క పురజనులందరూ కూడా కలిసి ఆషాఢ మాసం అమ్మవారికి విశేషంగా మా ఇంటి ముత్తైదు అనుకుని అందరూ కూడా విశేషంగా ఆషాఢ మాసాలను ఇవాళ గురు పౌర్ణమి విశేషంగా అమ్మవారి శాకంబరి అలంకారంలో వేయించేస్తున్నందుకున ఈ సారిని సమర్పించుకుంటున్నాము. వీళ్ళందరికీ మరియు ఈ రాష్ట్రము ఈ యొక్క దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మేము మా గుడి ధర్మకర్తలు అందరి తరపున కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మాచవరం మూలకీలాద్రి శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన పాలక మండలి ప్రతినిధి రవి ప్రకాష్ సహా పలువురు భక్తులు మీడియాతో మాట్లాడారు. మాచవరం కొండపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో ప్రతి ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆషాఢ మాసం వేళ అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా ఆరాధిస్తూ భక్తులు మేళ తాళాలతో బయలుదేరి అమ్మవారికి సారె సమర్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే శాకంబరి ఉత్సవాలను అనుసరిస్తూ మూలకీలాద్రిపై వెలసిన అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించడం జరిగిందన్నారు. ఇక గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మాచవరం మూలకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా మాచవరం పురవీధుల్లో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళామణులంతా భక్తి విశ్వాసాలతో అమ్మవారికి ప్రేమతో సారెను సమర్పించుకునే కార్యక్రమం జరుగుతుందండి. ఈ సారే మనం ఇంటి ముత్తైదువుకి ఎలా ప్రేమతో మనం సమర్పించుకుంటామో అదేవిధంగా అమ్మవారికి భక్తి విశ్వాసాలతో సమర్పించుకున్నట్టయితే వారి కుటుంబాలు సుభిక్షంగా సంతోషంగా ఉంటాయని, అలాగే ఇప్పుడు సీజన్ మారుతుంది, రకరకాల రోగాలతో బారిన పడకుండా అందరూ క్షేమంగా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి ఊరువాడ అంతా ఏకమై మరి ముత్తైదులందరూ ఈరోజు అమ్మవారికి చీర సమర్పించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు శాకంబరి దేవిగా అమ్మ ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని భక్తులకు ఇస్తున్నారండి. అంతేకాకుండా ఈరోజు ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే గురు పౌర్ణమి రోజు సందర్భంగా బాబా గారికి కూడా ఈరోజు ఆ ఉత్సవాన్ని కూడా జరుపుకుంటూ మధ్యాహ్నం మరి భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కూడా కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఏం చేసి ఉన్న అమ్మవారికి ఈరోజు భక్తులందరూ భక్తితో సారే ప్రజెంటేషన్ చేయడం జరుగుతుందండి. అమ్మవారి దైవానుగ్రహంతో అందరినీ కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం మేము కూడా పాల్గొంటున్నాం. ఈ మాచవరంలోని మూలకీలాద్రి మీద వెంచేసి ఉన్న దుర్గామాతకి ఇక్కడ ఉన్న మహిళలందరూ కలిసి వేడుకగా అమ్మవారికి ఘనంగా ఎవరికి తోచిన వారి విధంగా అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించుకుంటున్నాము. అమ్మవారి దీవెనలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ క్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబావారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న వితరణ చేశారు. విజయవాడ నగరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముత్యాలంపాడులో ఆంధ్ర షిరిడిగా పిలువబడే సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాబా మందిరాన్ని వివిధ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. బాబాకి వేకువజాము నుంచి అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాబా దర్శనార్థం విచ్చేసే భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముత్యాలంపాడు బాబా మందిరానికి విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలికిన మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి బాబా దర్శనం అనంతరం ఆమె అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాస భగవానుని జయంతి గురు పౌర్ణమిగా పిలుచుకోవడం అనాదిగా వస్తుందని గుర్తు చేశారు. బాబా వారి దర్శనార్థం విచ్చేసిన భక్తజనానికి వేలాదిగా అన్న వితరణ నిర్వహించడం జరిగిందన్నారు. బాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడులో వెలిసినటువంటి సాయిబాబా మందిరం దినదినాభివృద్ధి చెందుతూ ముఖ్యంగా భక్తుల యొక్క మన్ననలను చూరగొంటూ లక్షలాది మంది భక్తుల్ని ఆకట్టుకోవటం అనేటువంటి జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రికార్డ్స్ని సైతం సంపార్జించుకున్నటువంటి ఈ మందిరం ఈ రోజున గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రజానీకం అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలని కోరుకుని వారన్నీ కూడా ఆ భక్తి శ్రద్ధలతోనే అవన్నిటినీ కూడా నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో మంచి మనసుతో ఇక్కడికి రావటం, వారందరి యొక్క సమస్యలు తీరాలని, నగర ప్రజానీకం యావత్తు కూడా పూర్తి స్థాయిలో మంచిగా ఉండాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అన్న ప్రసాదన వేలాది మందికి జరిగేటువంటి ఈ రోజున సుమారు 15 నుంచి 20 వేల మంది వరకు కూడా అన్న తత్పరణ జరిగేటువంటిది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మన నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారు ఇక్కడికి వచ్చి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించాం. వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు ముత్యాలంపాడులోన మన గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన షిరిడి సాయినాథ్ ఆలయంలో ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు అనేవి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు మన గురు పౌర్ణమికి ఈరోజు బాబా గుడికి రావటము, బాబా గుడిలోన గురు పౌర్ణమి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. సాయినాథ్ ఆశీస్సులు విజయవాడ నగర ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో ఇంకా ప్రజలకి అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అలాగే ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నడుపుతున్న గౌతమ్ రెడ్డి గారి కుటుంబం ఆ బాబా గారి ఆశీస్సులతోటి చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇంకా రాబోయే సంవత్సరాల్లోన ఇంకా గురు పౌర్ణమి వేడుకలు ఇంకా వైభవంగా జరిగే విధంగా ఆయనకి ఆ శక్తి గౌతమ్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఇంకా మన బాబా గారికి గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించుకునే విధంగా రాబోయే రోజులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ శాంతి, సౌభాగ్యం, అష్ట ఐశ్వర్యాలతో జీవించి నగరంలో ఉన్న ప్రజలందరూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా షిరిడి సాయినాథులు అనుగ్రహించాలని తెలుగుదేశం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ నిలివండ్ల బాలస్వామి తెలిపారు. నాగసాయిబాబా మందిరాలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం వల్ల కోరిన కోరికలు ఫలిస్తాయని పేర్కొన్నారు. నగరంలోని లెనిన్ సెంటర్లో కొలువుదీరిన శ్రీ నాగసాయిబాబా దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ నాగసాయిబాబా ఆలయంలో గౌరవ వ్యవస్థాపకులు సుధాస్వామి నేతృత్వంలో జరిగిన వేడుకల్లో కార్పొరేటర్ బాలస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని నగర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని వాణిజ్య వ్యాపార రంగాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అప్పుడే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. చిరు వ్యాపారులు, బలహీన వర్గాలు, ముఠా కార్మికులు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలన్నారు. ఆర్థిక అష్ట దిగ్బంధనం నుంచి రాష్ట్రం బయటపడేందుకు దైవానుగ్రహం కూడా తోడుండాలన్నారు. ఈ సందర్భంగా 3,000 మంది భక్తులకు ఆలయ పాలక వర్గం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాలా విశేషమైనటువంటి రోజు. గురువును ఆరాధించిన వారందరూ కూడా వాళ్ళందరూ
చీకటి నుంచి వెలుగులోకి నడిపించే మహత్తర శక్తి ఉన్నటువంటి రోజు వ్యాస పౌర్ణమి, అలాగే గురు పౌర్ణమి. ఈరోజు మా నాగసాయిబాబా మందిరంలో ప్రతి ఏడాదిలాగే విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు ఉదయం నుంచి వేకువజాము నుంచి భక్తులు, మహిళా భక్తులు అందరూ కూడా పాల్గొని బాబావారికి పంచామృతాల అభిషేకం, ఆవు పాలతో పిల్లవాళ్ళతో అభిషేకం నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ. అలాగే భజన కార్యక్రమాలు. ముఖ్యంగా ఈరోజు మా డివిజన్ కార్పొరేటర్ గారు, 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబెండ్ల బాలస్వామి గారు అనేక సంవత్సరాలుగా ఈ డివిజన్ ప్రజలకి సేవ చేస్తా ఆయన ఎదురు లేకుండా విజయాలు సాధిస్తాం. పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, విజయవాడ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరి దేశం మొత్తం కూడా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. గురువుల యొక్క ఆశీస్సులు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం కాబట్టి మరి బాబాని ఈరోజు దర్శించుకొని బాబా గారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి దేశంలో ప్రజలందరూ మరి ఈరోజు అందరూ చేతులెత్తి నమస్కరించి వాళ్ళ కోరికలు తీర్చమని ఆ బాబాని వేడుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు సుధాస్వామి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మరి నాగసాయిబాబా మందిరంలో విజయవాడ నగర ప్రజలు బాగుండాలని చెప్పి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, మరి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు విజయవాడ నగరంలో లెనిన్ సెంటర్ సాయిబాబా టెంపుల్లో, నాగసాయిబాబా టెంపుల్లో మరి ఎప్పుడూ గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ సంస్థ కృషి చేస్తోందని చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు పివిఎల్ఎన్ రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి అన్నారు. చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా విజయవాడ నగర ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రజా సమస్యలు, పలు వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి తమ సంస్థను ప్రారంభించినట్లు వారు తెలిపారు. విజయవాడ మధురా నగర్ మెయిన్ రోడ్లోని ఫ్లైఓవర్ వంతెన దిగువ గల శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం పక్కన చేయూత సోషల్ కల్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి నేలపూడి చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వినియోగదారుల కమిషన్ మెంబర్ అక్కిపెద్ది వెంకటరమణ, శాసనమండలి సభ్యులు పరచూరి అశోక్ బాబు, పూర్వపు లా సెక్రటరీ దుర్గా ప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వెంకట సుబ్బయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం గతంలో ఎన్నో కృషి చేశామని గుర్తు చేశారు. తన భార్య కార్పొరేటర్గా సేవలు అందించిందని, అదే స్ఫూర్తితో ప్రజాసేవలో పునరంకితం కావాలనే లక్ష్యంతో కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. ప్రజలు ఎప్పుడైనా తమ కార్యాలయానికి వారి సమస్యను చెప్పుకోవచ్చునని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వాటిని తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు విజయవాడ మధురానగర్లోని బ్రిడ్జి వద్ద ఉన్న శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ గురువుకి పలువురు సన్మానం చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుండి పూర్తిగా ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. కార్యాలయం గౌరవనీయులు వినియోగదారుల కౌన్సిల్ జడ్జి గారు శ్రీ చిరంజీవి నెలపూడి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే నా స్కూల్ మేటు, హైకోర్టు పూర్వపు రిజిస్ట్రారు, ఆంధ్రప్రదేశ్ అలాగే రిజిస్టర్ ఆఫ్ విజిలెన్స్ ఉమ్మడి రాష్ట్రాలు చేసిన సి దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్ నుండి విచ్చేసి మా కార్యాలయంలో ఓపెనింగ్కి పాల్గొన్నారు. అలాగే ఎం వెంకట సుబ్బయ్య గారు OSD2 ప్రిన్సిపల్ సెక్రటరీ, OSD2 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ వెంకట సుబ్బయ్య గారు కూడా విచ్చేసి ఈ యొక్క ప్రారంభ కార్యక్రమం పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు గతంలో కూడా వీళ్ళ సహకారంతో ఎన్నో ప్రజా సమస్యలు పరిష్కరించాం. బాబా గుడి దగ్గర ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. చేయూత కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే, చేయూత కార్యక్రమంలో భాగంగానే యూనియన్ బ్యాంక్ ఒకటి కన్జ్యూమర్ కోర్టు ద్వారా ఆపటం జరిగింది.
ఇలా ప్రజలకి అనేక సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్య దిశగా, ఎందుకంటే చాలామంది ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో వివరం తెలియక చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఆ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ప్రజలకి విన్నవించుకుంటున్నాను. అలాగే ఏ సమస్య ఉన్నా సరే మీ పర్సనల్ కానీ అలాగే వినియోగదారుల సమస్యలు కానీ ఏమైనా సరే మా దృష్టికి వస్తాయి. ఆ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాము. ఈ యొక్క ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్ ద్వారా అన్ని సమస్యలు కూడా సత్వర న్యాయం జరగడానికి ఏ అధికారి దగ్గర అయితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో అలాంటి అవగాహనను వినియోగదారులకి కల్పించడానికి ఈ యొక్క ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వారు కానీ బయట ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలు ఏ సమస్యలు అయినటువంటి మరి ముఖ్యంగా వినియోగదారుల సమస్యలపైన వీరు అవగాహన కల్పించి మీకు జరిగిన అన్యాయాన్ని న్యాయబద్ధంగా మీకు పరిష్కరించడానికి ఏర్పాటు చేసి కృషి చేస్తున్నారు. ప్రజలకి సేవ చేయాలి అనే కాన్సెప్ట్తో ఈ చేయూత చక్కటి పేరు పెట్టుకుని చేస్తున్నారు. అమ్మ మీరు తప్పనిసరిగా దీన్ని సక్సెస్ అవ్వాలి, మీరు సక్సెస్ అవ్వాలంటే ప్రజలు సక్సెస్ అయినట్టేను. వాళ్ళు నాకు గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళ పరిచయం, నిజాయితీతో చక్కగా వర్క్ చేస్తారు. ఇద్దరు భార్య భర్తలు వాళ్ళిద్దరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించడం చాలా శుభదినం. ఈ ఎస్పెషల్లీ గురు పౌర్ణమి రోజు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలు ఏ సమస్య ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ప్రయత్నం, వాళ్ళు ఇద్దరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అందరి రకంగా ఉపయోగించి దానికి ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్తారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలో వరాహ లక్ష్మీ నృసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణకు శనివారం భక్తులు పోటెత్తారు. ఏటా ఆషాఢ శుక్లపక్ష చతుర్దశి నాడు సింహగిరి ప్రదక్షిణ సుమారు 32 కిలోమీటర్లు ప్రారంభించి మరుసటి రోజు పౌర్ణమి నాడు ముగిస్తారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం సాయంత్రం పూజలు చేసి అప్పన్న పుష్పరథానికి జెండా ఊపడంతో సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 10 లక్షల మంది పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈనాడు చివరి విడత చందన సమర్పణం జరిగింది. ఆషాఢ శుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని ఈనాడు 4వ విడత చందన సమర్పణం జరిగింది. అక్షయ తృతీయ నాడు తొలిసారిగాను, వైశాఖ పూర్ణిమ 2వ విడత, జ్యేష్ఠ పూర్ణిమ 3వ విడత, ఆషాఢ పూర్ణిమ నాడు 4వ విడత చందన సమర్పణం జరిపించుకున్నారు స్వామివారు. పూర్తిగా ఈనాటితో 12 మణుగుల చందనాన్ని స్వామివారు ధరించారు. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సమర్పణం, విశేష ఆరాధన, బాలభోగం, రాజభోగం నివేదనంతో పూర్తి చేసుకుని సుమారు 3:30 గంటల ప్రాంతం నుంచి భక్తులందరికీ స్వామివారు తన యొక్క పరిపూర్ణమైనటువంటి రూపంతో ఆ దర్శనాన్ని అనుగ్రహించారు. ఇది ఇవాళ విశేషం. తూర్పు నియోజకవర్గంలో పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థపై దృష్టి సారించి వెంటనే పునరుద్ధరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గంలోని 17వ డివిజన్ రాణిగారి తోటలోని తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ధోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించి వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి ప్రజలను అనారోగ్యం బారి నుండి కాపాడాలని అన్నారు. గత ప్రభుత్వం పలు నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాలపై నిర్లక్ష్యం చూపిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
కృష్ణలంక నదికి ఇంకా వరద రాల, నీటి మట్టం పెరగల. ఆలమట్టి డ్యాం పెరిగింది కాబట్టి, గోదావరి వరదలు వస్తా ఉన్నాయి కాబట్టి, పట్టిసీమ నుండో ఆలమట్టి డ్యామ్ నుండో వస్తున్నటువంటి వరదని ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి కృష్ణా నదిలోకి మళ్లిస్తారేమోనని చెప్పనని అనుకోవటానికి ఇంకా 2-3 రోజులు టైం పడుతుంది. కానీ కృష్ణా నది వరద కాదు, డ్రైనేజ్ వరదలో తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్ వాసులు అల్లాడిపోతా ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా 5 రోజులుగా. 5 రోజులే కాదు, గత 4 రోజులుగా 2 నెలలుగా జరుగుతూ ఉన్న తీవ్రమైనటువంటి రూపం సంతరించుకున్నది ఈ 4-5 రోజుల వర్షాల వల్ల. రిటైనింగ్ వాల్ కట్టినటువంటి సందర్భంలోనే రిటైనింగ్ వాల్తో పాటు డ్రైన్ పూర్తి కావాలి. ఆ డ్రైన్ పూర్తయితే అవుట్ఫాల్ డ్రైన్లో నుండి భూపేష్ గుప్తా నగర్ దగ్గర ఉన్నటువంటి సంప్కి కనెక్ట్ చేసేటట్టయితే డ్రైనేజీ అది ఓపెన్ డ్రైన్ సిస్టమ్ ద్వారా కానీ లేదు ఇంకో సిస్టమ్ ద్వారా అయినా అది లోపలికి వెళ్ళేటి అక్కడ కలిసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. పేదలు నివసించేటువంటి రాణిగారి తోట, తారక రామానగర్ కానీ, భూపేష్ గుప్తా నగర్లో కానీ డ్రైనేజీ, మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా 6 నెలల నుంచి సమస్య వస్తూ ఉంది. రిటైనింగ్ వాల్ కట్టిన దగ్గర నుంచి కూడా ఈ డ్రైనేజ్ అనేది వెనక్కి తంతా ఉంది. డ్రైనేజ్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, మురుగునీరు ఇళ్లలోకి చేరుతూ ఉంది అనేటువంటి సమస్య 6 నెలలుగా గడుస్తూ ఉన్నా కూడా ఎక్కడా కూడా అధికారులు, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక నాయకులు కానీ ఈ సమస్యని గుర్తించేటువంటి పరిస్థితి, సమస్య ప్రజలంతా అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం దురదృష్టకరం. ఈ రోజున మేము అధికారులు తీసుకొచ్చి చూపించినటువంటి సందర్భంలో ఇళ్లలోకి మురుగునీరు చేరుతా ఉంది. ప్రతి కుటుంబంలో కూడా అనారోగ్యం పాలవుతా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గురు పౌర్ణమి వేళ భక్తులతో కిటకిటలాడిన బాబా మందిరాలు. సద్గురు అనుగ్రహం కోసం క్యూలైన్లో బారులు తీరిన భక్తులు. ముత్యాలంపాడు బాబా మందిరం అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. జగన్ ఢిల్లీకి వెళ్తే అక్కడికే వెళ్లి సంగతి తేల్చుకుంటానన్న ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత. వైసీపీ పాలనలో శాంతి భద్రతలు, వివేకానంద హత్య ఉదంతాలపై ఢిల్లీలో తేల్చుకుందామంటూ సవాల్. దుర్గమ్మ సన్నిధిలో ముగిసిన శాకాంబరీదేవి ఉత్సవాలు. ఆదివారం ఆషాఢమాస సారె సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చిన భక్తులు. గొప్ప మెజారిటీతో గెలిపించిన సెంట్రల్ ప్రజలకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, కె రవికుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.